హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం టాపిక్లో చూస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, టోటల్గా మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఎలా ఉండబోతుంది, ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఈరోజు మీ జీవితంలో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటారండి. మీ పార్ట్నర్ తప్పితే ఇంకెక్కువగా మిస్ అవ్వడానికి ఏమీ లేదు. సో మీ పర్సన్నే మీరు చాలా గుర్తుకు తెచ్చుకుంటారనమాట. ఈరోజు ఈ పర్సన్ మీకు చాలా ఎక్కువగా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి. ఓకే, తనని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, కానీ ఆప్షన్ వైపుకి మీరు చూడడం లేదు. మీ పర్సన్ ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో తన గురించి ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట. ఓకే, 2 అడుగుల ముందుకి అండ్ 4 అడుగులు వెనకకి వేస్తూ ఉంటారనమాట. అంటే జగిల్ అవుతున్నారు బాగా. మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, సో కాబట్టి ఇంకా వాటి గురించి కూడా ఆలోచించాలా వద్దా భయం వేస్తుంది అనమాట మీకు. ఓకే, అంతకుముందు మీ పర్సన్ విషయంలో కూడా మీరు మోసపోయి ఉంటే అండ్ ఫ్యామిలీ విషయంలో మోసపోయి ఉంటే లేదా మనీ విషయంలో మోసపోయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే విధంగా కూడా మీరు చాలా మంది జగిల్ అవుతారనమాట. ఓకే, మీ లైఫ్లో ఉన్న రిలేషన్లో అంటే మీ పర్సన్తో మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. ఆ రిలేషన్లో ఉండలేక బయట పడలేక చాప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటారు కదా, చాప పిల్ల ఒడ్డుకు వస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుంది, సో ఆ విధంగా ఉందన్నమాట మీ పరిస్థితి ప్రజెంట్ టైంలో చాలా మందికి అయితే. ఓకే, ముందుకి కదలలేకపోతున్నారు అండ్ అలాగే ఉండలేకపోతున్నారు అనమాట. ఓకే, ఆ లైఫ్ అనేది చాలా బర్డెన్గా అనిపిస్తుందండి చాలా మందికి. మీకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు చాలా మంది ఈరోజు. అండ్ మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది ఇన్ని రోజుల నుంచి, మీరు ఒకవేళ లోన్ అప్లై చేసి ఉండొచ్చు, లేదా మీ మనీ కూడా మీకు ఎవరైనా ఇచ్చేది ఉంది అంటే మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుందండి ఈరోజు. మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉండబోతుంది అనమాట. ఓకే, ఈరోజు మీ ముందు ఆప్షన్స్ కూడా వస్తాయండి. కెరియర్ విషయంలో కావచ్చు, పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు. సో పోయిన పర్సనే మళ్ళీ రావడం అండ్ జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా అనే విధంగా చాలా మంది జగిల్ అవుతూ ఉంటారనమాట ఈరోజు. అండ్ పర్సన్ పరంగా రిలేషన్ పరంగా చూసుకుంటే మీ ముందు ఆప్షన్స్ కూడా వస్తాయి, చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. కానీ మీ పర్సన్ తప్ప మీ దృష్టి అనేది ఎవరి వైపుకి వెళ్ళడం లేదు. మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు. ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. మీరు సింగిల్ అయితే వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీకు వస్తున్నాయి, కానీ మీ దృష్టి అటు సైడ్కి వెళ్ళడం లేదు. మీ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఈరోజు మీకు ఎవరిదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తుందండి. ఓకే, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు ఈరోజు. మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి. ఓకే, కెరియర్ పరంగా కూడా అండ్ రిలేషన్ పరంగా కూడా వృషభం, కన్య, మకర రాశి పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అండ్ రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఈరోజు మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఓకే, దాన ధర్మాలు చేస్తారనమాట. అండ్ యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు దాన ధర్మాలు చేయండి. అంటే ఫుడ్ లేని వారు ఉంటారు కదా,
అలాంటి వారికి మీరు ఫుడ్ అందించడము అండ్ వారికి వాటర్ ఇవ్వడము అండ్ మూగజీవులు ఉంటాయి కదా, వారికి కూడా ఫుడ్ అందించడం కానీ వాటర్ ఇవ్వడం అలాంటిది చేస్తూ ఉంటే మీకు మంచి జరుగుతుందన్నమాట. ఓకే, మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుంది ఈరోజు సింగిల్కి. ఓకే, అండ్ కొంతమంది ఏదైనా అకేషన్స్ లాంటిది వాటిలో పాల్గొంటారండి మీరు. ఓకే, అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు ఈరోజు, ఆ ఫంక్షన్లో కూడా మీ పార్ట్నర్ కనిపించడము అండ్ వేరే వారు కూడా మీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. మీరు ఈరోజు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. ఓకే, మీ లైఫ్లో మీరు స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు, మీ పర్సనే మీ మనసులో మిస్ అవుతూ ఉండొచ్చు, కానీ బయట మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుందండి ఈరోజు. ఇక్కడ వృషభం, కన్యా, మకర రాశి అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. మీరు హీల్ అవుతున్నారు. మీరు ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో, మిమ్మల్ని ఏ రిలేషన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉంచేసిందో ఆ రిలేషన్ నుంచి మీరు హీల్ అవుతున్నారనమాట. అంటే ఎక్కువగా దాని గురించి ఆలోచించొద్దు. సో ఇంకా ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం టైం అనేది ఇవ్వాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, కొంచెం హీల్ అవ్వాలి. సో 24 గంటలు అదే అదే ధ్యాసలో ఉండకూడదు అనే విధంగా మీరు మీకు మీరే మోటివేషన్ చేసుకోబోతున్నారండి. ఓకే, ఈరోజు మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారండి చాలామంది. అండ్ చాలామంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేస్తారు మీరు. కొంచెం పొసెసివ్నెస్ అనేది ఉంటుందండి. మేబీ మీ మీద ఎవరికైనా ఈరోజు పొసెసివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. మీరు చాలా అందంగా తయారవ్వడం కానీ జరుగుతుందన్నమాట. ఎక్కడికైనా వెళ్తారు అండ్ ఏదైనా ఫంక్షన్ లాంటిది ఎక్కడికైనా వెళ్ళేది ఉంది మీకు ఈరోజు, లేదా లాంగ్ డిస్టెన్స్ కెరియర్ పరంగా కూడా ఏదైనా జాబ్కి వెళ్తారు కాబట్టి ఈరోజు. కాకపోతే ఈరోజు మీరు చాలా అందంగా తయారవుతారనమాట. దానివలన మీరంటే మీరంటే పడని వ్యక్తి పొసెసివ్నెస్ అనేది మీ మీద ఉంటుందన్నమాట వారికి. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు, ప్రతి విషయంలో మిమ్మల్ని వారు గైడ్ చేస్తూ ఉంటున్నారనమాట. అండ్ మీకు రీయూనియన్ అయితే ఉంది అని చెప్తున్నారండి. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ ఉంటుంది. అండ్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ తను మీ దగ్గర చాలా విషయాలు అయితే దాచిపెడుతున్నారు. సేమ్ మీరు కూడా మీ పర్సన్ దగ్గర చాలా విషయాలు అయితే దాచిపెడుతున్నారండి. ఓకే, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు ఎవరైనా ఉండొచ్చు, ఆ పర్సన్ దగ్గర మీరు చాలా విషయాలు దాచిపెడతా ఉన్నారనమాట. అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? లాస్ట్ వన్ కార్డ్, యూనివర్స్ గైడెన్స్ ఏంటి? ద వరల్డ్ కార్డ్ అండి, చాలా మంచి కార్డ్ వచ్చింది. సో మీకు రీయూనియన్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది, సక్సెస్ అనేది వస్తుంది. మీ లైఫ్లో గ్రోత్, రీయూనియన్, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు. ఓకే, మీరు రిలేషన్ పరంగా చూస్తున్నారు అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నారనమాట. అండ్ మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, మ్యారేజ్ గురించి ఎదురు చూసిన వారికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తాయి. కిడ్స్ గురించి ఎదురు చూసే వారికి కిడ్స్ అనేది మీ లైఫ్లోకి వస్తారు. అండ్ చాలామంది ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేస్తారు. అండ్ మీ ప్రపంచం అనేది చేంజ్ అవుతుందండి. ఓకే, మీరు ఒక కంట్రీలో ఉంటే ఇంకొక కంట్రీకి వెళ్ళడం కానీ, అండ్ ఒక ఊరిలో ఉంటే ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ, లేదా హౌస్ షిఫ్టింగ్ చేయడం కానీ అలాగనమాట. చాలామందికి మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అనేది చేంజ్ అవుతుంది, పీపుల్స్ అనేది చేంజ్ అయిపోతారనమాట. ఓకే, ఎన్ని రోజులు మీరు ఒక ప్రపంచంలో ఉన్నారు, ఇక ముందు ఇంకొక ప్రపంచంలో ఉంటారనమాట. అంటే మీ చుట్టూ ఉన్న సర్కిల్ అనేది మీకు చేంజ్ అనేది చూపిస్తుందండి. ద వరల్డ్ కార్డ్ దానికి ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్. స్పిరిట్
ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? బిగ్ హ్యాపీ చేంజెస్, మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తాయి, హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైమింగ్, మీ లైఫ్లో మంచి టైమింగ్ అయితే వస్తుందండి. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అంటే నియర్ ఫ్యూచర్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత కానీ ఇంకా కొన్ని వీక్స్ తర్వాత కానీ మీరు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారండి మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు. ఓకేనా, కమ్యూనిటీ క్లియర్లీ, మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది మాట్లాడేసేయండి అని చెప్తున్నారనమాట. మీ పార్ట్నర్తో మీరు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో, మీ మీ మనసులో ఏదైతే అనుమానాలు అనేది ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్గా మాట్లాడుకోండి. మీ పర్సన్తో కూర్చొని మాట్లాడుకోండి. దాని వలన మీ లైఫ్లో నెగటివ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు కొంచెం మీకు అర్థమవుతుందన్నమాట సిచ్యువేషన్ ఏంటిది అనే విధంగా. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎనర్జీస్ అనమాట తనే. ఓకే, ఈ పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ఈ పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఎనర్జీస్ కార్నకోపియా, తన లైఫ్లో తనకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది ఉందండి, చాలా హ్యాపీగా ఉన్నారు తను. ఓకే, ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్, ఈ పర్సన్ ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. రీయూనియన్ అవుతుంది మీ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? డిసైడ్, ఈ పర్సన్ గురించి ఇంకా లేస్తే చాలు ఈ పర్సనే మీకు గుర్తుకు వస్తారనమాట చాలా. ఓకే, తన గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియన్, మీరు పేషెన్స్గా వెయిట్ చేయాలి అని అనుకుంటున్నారండి. ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్, మీ లైఫ్లో ఏదైతే ఉందో అంటే మీరు ఇంకా ధైర్యం చేయలేకపోతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది, ఈ పర్సన్తో ఉండాలనిపిస్తుంది, తనతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ అవన్నీ ఏం జరగదు కదా. సో కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదో ఏదో ఒక రోజు మీకు మంచి టైం వస్తుంది కదా అని మీరు వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ఏంజల్ ఆఫ్ ద లవ్ అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. వారితో మీకు రీయూనియన్ అయితే ఉందండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుందండి, పర్సనల్ రీడింగ్ ఉండదు. అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.